ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి రేపు నా సంకల్పం, నా ఆశయం నెరవేరుతుంది. నేను విగ్రహం తీయగానే మా అమ్మ నాన్న కలిసిపోతారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసిపోయి సంతోషంగా ఉంటారు. నా జన్మ సార్థకమవుతుంది త్రిదేవ్. కార్ స్టార్ట్ అవ్వకపోవడానికి ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. సడన్గా దీనికి ఏమైంది? దగ్గరలో మెకానిక్ షాప్ ఎక్కడుందో ఏంటో. అయినా ఈ టైంలో షాప్లు ఓపెన్ చేసి ఉంటాయా? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అక్కడ శ్రీవల్లి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ముందు తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడం బెటర్. త్రిదేవ్, నీ ఫోన్ నుంచి నాకు కాల్ వస్తుందేంటి? సుబ్బు, నువ్వెక్కడున్నావేంటి? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఫోన్ రింగ్ అవుతుంది, ఆన్సర్ చేయి. హలో. సుబ్బు, సుబ్బు. హలో, శ్రీవల్లి, నువ్విప్పుడే ఇంటి నుంచి బయటికి రావద్దు. యాక్చువల్గా నా కార్ ట్రబుల్ ఇచ్చింది. నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. సారీ శ్రీవల్లి, రిపేర్ చేసుకుని తొందరగా వచ్చేస్తా. అంతగా ఫీల్ అవ్వకు బ్రో, నో ప్రాబ్లం. కారు నెమ్మదిగా రిపేర్ చేయించుకొని రేపు పొద్దున్నే అందరితో పాటు కలిసి సుబ్రహ్మణ్యపురం గుడికి వెళ్ళు. శ్రీవల్లిని నేను రేపు తీసుకొస్తాను. శ్రీవల్లికి కాల్ చేస్తే సుబ్బు మాట్లాడుతున్నాడేంటి? తను శ్రీవల్లి దగ్గరికి ఎలా వెళ్ళాడు? నా ఫోన్ ఇవ్వు సుబ్బు. నేనివ్వను శ్రీవల్లి. ఫోన్ ఇస్తే నువ్వు మళ్ళీ ఎవడో ఒకటికి ఫోన్ చేసి ఇంకో ప్లాన్ వేస్తావు. అందుకే నీ ఫోన్ నా దగ్గర ఉంచుకుంటాను. ఇక బయలుదేరదామా? సుబ్బు ప్లీజ్, నా మాట విను. సుబ్బు ప్లీజ్, సుబ్బు. ఈ పాటికి త్రిదేవ్ శ్రీవల్లిని తీసుకొని కార్లో సుబ్రహ్మణ్యపురం వెళ్తూ ఉండుంటాడు. అవునార్తి, రేపు ఉదయం శ్రీవల్లి ఆ విగ్రహాన్ని బయటికి తీస్తుంది. ఆ తర్వాత అది మన చేతికి వస్తుంది. దాన్ని తీసుకెళ్లి జగపతి చేతిలో పెడితే చాలు, మనం కోటీశ్వరులు అయిపోతాం. పని అయిపోగానే శ్రీవల్లిని జగపతి చంపేస్తానని చెప్పాడు కాబట్టి ఈ ఆస్తి కూడా మనకే వస్తుంది. అప్పుడు ఇన్ని రోజులుగా మనం పడుతున్న కష్టాలకి, ఎదురుచూపులకి ఫుల్ స్టాప్ పెట్టేసి లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి దేవి, ఇక్కడికి వచ్చావేంటి? శ్రీవల్లిని సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్ళలేదా? లేదు సిస్టర్. ఎందుకు తీసుకెళ్లేదు? ఏమైంది? ఆ సుబ్బు మన ప్లాన్కి కౌంటర్ ప్లాన్ వేసినట్టున్నాడు. కౌంటర్ ప్లాన్ వేయడం ఏంటి? అసలేం జరిగిందంటే, అంతగా ఫీల్ అవ్వకు బ్రో.
అలా శ్రీవల్లిని సుబ్బు పికప్ చేసుకున్నాడు సిస్టర్. అయితే వాడు తనని సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్ళాడు. మరి శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? సుబ్బు నా మాట విను, నన్ను వదిలు సుబ్బు. వదలను. చెప్పేది నీకే సుబ్బు. నేను అర్జెంట్గా సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలే. సుబ్రహ్మణ్యపురమా? అక్కడికి ఎందుకు? అయినా మన పెళ్లి షష్ఠి తర్వాత కదా, మనం రేపు వెళ్దాం. సుబ్బు ప్లీజ్ నా మాట విను, దయచేసి నన్ను వదిలిపెట్టు. అలాగే వదిలేస్తాను, కానీ సుబ్రహ్మణ్యపురం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అది చెప్పు. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి? నాకు చెప్పాల్సిన అవసరం లేదా? నేను నీ కాబోయే మొగుణ్ణి, నాకు చెప్పి తీరాలి. ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పి తీరాలి, అప్పుడే వదిలేస్తాను. నువ్వు చెప్పలేవు. నువ్వు ఆ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో నాకు తెలుసు శ్రీవల్లి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావో కూడా నాకు తెలుసు. అత్తయ్య నాకంతా చెప్పారు శ్రీవల్లి. జ్యూస్ బండి దగ్గర నేను దూరం అయితే ఏం చేస్తావు నువ్వు నన్ను అడిగినప్పుడు కూడా నాకేం అర్థం కాలేదు. కానీ అత్తయ్య నాకు శాప విమోచనం గురించి చెప్పాక ఆ రోజు నువ్వెందుకు అలా అన్నావో నాకు అర్థమైంది. నువ్వు నాతో ఎందుకు కఠినంగా ప్రవర్తిస్తున్నావో, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో కూడా అర్థమైంది. అసలు నువ్వు ప్రాణత్యాగం చేసుకుంటానంటే మేము ఎలా ఒప్పుకుంటాం అనుకుంటున్నావు శ్రీవల్లి? అదంతా మేము చూస్తూ సైలెంట్గా ఉంటాం అనుకుంటున్నావా? అత్తయ్యకి నాకు నీ గురించి బాగా తెలుసు. అందుకే నీడలా నీ వెంటుంటూ నిన్ను కనిపెడుతూనే ఉన్నావు. నువ్వు మధ్యాహ్నం త్రిదేవుని కలిసి సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలనుకున్నప్పుడు నిన్ను ఆపడానికి అత్తయ్య గారు అంత హడావిడిగా పసుపు దంచే కార్యక్రమం పెట్టారు. ఏంటి? అవును, నీకు తెలీదు కదా అసలేం జరిగిందంటే. హలో అత్తయ్య, ఇదంతా అత్తయ్య నేను అనుకునే ప్లాన్ చేశాం. పసుపు దంచే కార్యక్రమం జరుగుతున్నప్పుడు నువ్వు త్రిదేవికి మెసేజ్ పెట్టడం కూడా నేను చూశాను. మీరిద్దరూ సరే అన్నట్లు సైగ చేసుకోవడం చూసి మళ్ళీ సుబ్రహ్మణ్యపురం వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారని మాకు అర్థమైంది. అందుకే సీక్రెట్గా త్రిదేవ్ ఫోన్ తీసుకొని నువ్వు పంపిన మెసేజ్ చదివాను. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్తావని తెలుసు. అందుకే ఆ త్రిదేవ్ కార్ రిపేర్ వచ్చేలా చేశాను. పాపం ఆ కార్ ఎందుకు ఆగిపోయిందో తనకు తెలిసి ఉండదు. ఎంతైనా నేను మెకానిక్ని కదా. అతనికున్న సేమ్ కలర్ కార్కి నెంబర్ ప్లేట్ మార్చి నువ్వు చెప్పిన టైంకి నేను మీ ఇంటి దగ్గరకు వచ్చాను. కారులో చీకటిగా ఉండేసరికి నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. నేనేమైనా మాట్లాడితే మళ్ళీ నా గొంతు గుర్తుపడతావని సైలెంట్గా ఉండి మేనేజ్ చేశాను. సుబ్బు ప్లీజ్ నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేను సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి, మా అమ్మ నాన్నలు ఒక్కటవ్వాలి. అది జరగాలంటే నేను వెళ్ళి తీరాలి సుబ్బు. నువ్వు బతిమాలినా బెదిరించినా ఈ విషయంలో నీ మాట నేను అసలు వినను శ్రీవల్లి. ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు. మనిద్దరం రేపు అక్కడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయ్యాకే వెళ్తాం. మనం అక్కడికి పెళ్లి చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి, తప్పదు. సరే సుబ్బు, నీకంతా తెలిసిపోయాక మన మధ్య వాదనలు అనవసరం. నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే నేను అసలు ఈ పెళ్లి చేసుకోను. ఎందుకు నవ్వుతున్నావు? నీ అమాయకత్వం చూసి. నేను సీరియస్గానే చెప్తున్నాను. నాకు ఈ పెళ్లి కన్నా మా అమ్మ నాన్నలు కలవటం ముఖ్యం. అది జరగనప్పుడు అసలు నాకు ఈ పెళ్ళెందుకు, అసలు ఈ బతికెందుకు? నేను సీరియస్గానే చెప్తున్నా శ్రీవల్లి. నువ్వు ఈ భూమి మీద ఉండనప్పుడు నాకు ఈ బతికెందుకు? ఎవరి కోసం నేను ఒంటరిగా బతకాలి? నాకు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం ముఖ్యం కాదు, నేను ప్రాణాలతో కాపాడడం ముఖ్యం. నువ్వనేదానివి నా కళ్ళ ముందుంటే నిన్ను చూస్తూ సంతోషంగా ఈ జీవితాన్ని గడిపేస్తాను. అంతేగాని నిన్ను మాత్రం వదులుకోను. తెలిసి కూడా నిన్ను వదిలిపెడితే నా ప్రేమకు అర్థం లేదు శ్రీవల్లి. అత్తయ్యకిచ్చిన మాట ప్రకారం రేపు నిన్ను తీసుకెళ్ళి ఆవిడకి అప్పగిస్తాను. అప్పుడు నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. అప్పటి వరకు నువ్వు నా దగ్గర ఉండాల్సిందే. నా మాట విను సుబ్బు. సుబ్బు నువ్వు చెప్పేది విను. సుబ్బు, సుబ్బు ప్లీజ్. సుబ్బు, సుబ్బు. సారీ శ్రీవల్లి, నిన్ను కాపాడుకోవడానికి ఇలా చేయక తప్పదు. ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు. సుబ్బు ప్లీజ్ నా మాట విను. డోర్
అంతే సుబ్బు. సుబ్బు, ఇంకెందుకు కేశవ ఆలోచించడం? ప్లాన్ టోటల్గా ఫెయిల్ అయింది. వచ్చి పడుకో, కనీసం నిద్రపోదాం. మనం కోటీశ్వర్లు అయ్యే అవకాశం మిస్ అవుతుంటే నిద్రలా వస్తుంది అత్తే. ఏదో ఒకటి చెయ్యాలి. శ్రీవల్లిని ఎలాగైనా సుబ్రహ్మణ్యపురం తీసుకువెళ్ళాలి. సుబ్రహ్మణ్యేశ్వర, ఈ రోజే నాకు చివరి రోజు. నేను నీకు మాటిచ్చిన విధంగా నా ప్రాణాల్ని కర్పిస్తాను. అందుకు బదులుగా నువ్వు నా కూతుర్ని మృత్యువు నుంచి కాపాడు స్వామి. ఏంటత్తయ్య ఎప్పుడూ హడావిడి చేస్తూ మమ్మల్ని తొందర పెట్టేవాళ్ళు ఈరోజు మీరు లేట్ అయ్యారేంటి? అయిపోయిందమ్మా, వెళ్దాం పదండి. పదండి. అవును, శ్రీవల్లి ఏది? ఎంత పెళ్లి హడావిడిలో ఉన్నా కూడా పెళ్లి కూతుర్ని మర్చిపోయి వెళుతున్నావేంటి? వదినా, వెళ్ళి శ్రీవల్లిని తీసుకురా. శ్రీవల్లి ఇక్కడ లేదమ్మా, సుబ్బు రూమ్లో ఉంది. రేపు పెళ్లి పెట్టుకుని శ్రీవల్లి సుబ్బు రూమ్లో ఉండడం ఏంటమ్మా? అక్కడేం చేస్తుంది? సుబ్బుని కలవడానికి వెళ్ళుంటుందిలే. పదండి, అందరం కలిసి సుబ్బు రూమ్కి వెళ్ళి శ్రీవల్లిని తీసుకొని సుబ్రహ్మణ్యపురం వెళ్దాం. ఆహా, వద్దు. ఈరోజు శ్రీవల్లిని సుబ్రహ్మణ్యపురం తీసుకువెళ్ళకూడదు. ఎందుకత్తయ్యా? సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటమ్మా? మళ్ళీ మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఏంటమ్మా, చాలా రోజుల నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వేదో నీ మనసులో పెట్టుకుని నలిగిపోతున్నావు. మాకు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? మేమేమైనా చిన్నపిల్లలం అనుకుంటున్నావా అమ్మా? ఏ విషయం అయినా మాకు చెప్తేనే కదా మేం ఏమైనా చేయగలం. నీలో నువ్వే దాచుకుంటే ఎలా? చెప్తానమ్మా. ఇప్పుడు శ్రీవల్లిని సుబ్రహ్మణ్యపురంకి ఎందుకు వద్దన్నా అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున సుబ్రహ్మణ్యపురం గుడిలో ఉన్న బావిలోని వల్లీదేవి విగ్రహాన్ని బయటికి తీసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత తను ప్రాణత్యాగం చేస్తేనే మీకు వచ్చిన శాపం పోతుందమ్మా. ఇంత పెద్ద విషయాన్ని నువ్వు మాకెందుకు చెప్పలేదమ్మా? చెల్లెల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు లేదనుకున్నావా? ఇప్పుడు అది కాదమ్మా ముఖ్యం. నిన్నసలు శ్రీవల్లి ఏం చేసిందో తెలుసా? ఇంత జరిగిందా? అయినా నువ్వు మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఎలా ఉన్నావమ్మా? ఏం చెప్పమంటావు దినేష్? శ్రీవల్లికి కాపలా ఉండడంతోనే సరిపోయింది. మీకు చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టకూడదు అనుకున్నాను, అందుకే చెప్పలేదు. అలాగని నువ్వొక్కదానివే అన్ని బాధలు మనసులో దాచుకుంటూ మాకు సంతోషాన్ని మాత్రమే ఇద్దాం అనుకుంటున్నావా అమ్మా? ఏ తల్లికైనా కావాల్సింది పిల్లల సంతోషమే కదా. నేనెంత బాధైనా మీకోసం భరిస్తాను. మీరు మాత్రం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మరి ఈ శాపం పోయే మరో మార్గం ఏమీ లేదా అమ్మా? తెలీదు. ఆ దేవుడు ఏం నిర్ణయించి ఉన్నాడో, ఎలా ఈ శాపాన్ని పోగొడతాడో ఆయనకే తెలియాలి. అయినా మనం పూజించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటమ్మా ఇలా చేస్తున్నాడు? ఇన్నాళ్ళు శిక్షించింది చాలేదా? ఇప్పుడు కూడా నాన్నకి నీకు మధ్యున్న ఎడబాటుని దూరం చెయ్యడా? మంగళ,
నా రాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నా గురించి బాధపడే సమయం కాదిది. లేట్ అవుతుంది. తొందరగా మనం సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి. పదండి. హలో అత్తయ్య. సుబ్బు, మేం బయలుదేరుతున్నాం. శ్రీవల్లి జాగ్రత్త. శ్రీవల్లి గురించి మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. తను సేఫ్గా నా దగ్గరే ఉంది. రేపు 10 గంటలకి పెళ్ళి కదా, ఆ టైంకి మేము అక్కడికి వచ్చేస్తాం. శ్రీవల్లిని నేను కన్విన్స్ చేస్తాను అత్తయ్య. రేపు మా పెళ్ళి ఆనందంగా జరుగుతుంది. అందరం కలిసి సంతోషంగా ఉంటాం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అత్తయ్య. అలాగే సుబ్బు, ఉంటాను. పదండి. నాన్నా, వెళ్దామా? అమ్మా ఆర్తి, మావయ్య గారు. చెప్పండి మావయ్య గారు. కేశవ్ ఎక్కడమ్మా? కేశవ, త్రిదేవ్ ముందే కలిసి వెళ్లారు మావయ్య గారు. పదండి. సరే నాన్న. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఎవరికైనా ఫోన్ చేసి చెప్తామంటే సుబ్బు నా ఫోన్ కూడా లాగేసుకున్నాడు. ఇప్పుడిలా? ఈరోజే షష్ఠి. విగ్రహాన్ని ఇవాళ మాత్రమే బయటికి తీయాలి. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే బయలుదేరితే గానీ నేను టైంకి అక్కడికి చేరుకోలేను. రేయ్, వాడొస్తున్నాడు. బానట్ ఓపెన్ చేయి. బ్రదర్ 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 ఒకసారి ఆపండి. కొంచెం నా బండి ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ దగ్గరలో ఏమైనా మెకానిక్ షాప్ ఉందా? మీకేమైనా తెలుసా? నేను మెకానిక్నే, చూస్తాను పదండి. రండి బ్రదర్ ప్లీజ్. అంతా కరెక్ట్గానే ఉందన్నా. ఒకసారి ట్రై చేయి, స్టార్ట్ చేసి చూడు. సార్ ఫోన్ సార్. రై, వాడి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడన్నా దూరంగా తీసుకెళ్ళి పడేయండి. అలాగే సార్. శ్రీవల్లిని వీడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? రేయ్, ఎత్తను రాయిని. సార్, బండుంది, ఏం చేయమంటారు? ఆ పక్కకి పడే, ఎవడో ఒకటి తీసుకుంటాడు. సార్, ఇక్కడ టిఫిన్ పార్సల్ ఉంది. ఆ సుబ్బుగాడి ఇల్లు ఇక్కడే దగ్గరలోనే ఉంది కదా. టిఫిన్ తీసుకెళ్తున్నాడు అంటే శ్రీవల్లిని వాడి ఇంట్లోనే పెట్టుంటాడు. హలో బావా, ఎక్కడున్నావు? సీతమ్మ ఇంటి దగ్గర రోడ్లో ఉన్నాను బావా. శ్రీవల్లి కోసం వెతుకుతున్నాను. ఆ సుబ్బు తనని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో తెలియట్లేదు. శ్రీవల్లి సుబ్బు రూమ్లోనే ఉంటుంది. నీకెలా తెలుసు? శ్రీవల్లిని దాయడానికి వాడికి వేరే ప్లేసే ఉండదు. నేను వాడి ఇంటి లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి శ్రీవల్లిని తీసుకుని సుబ్రహ్మణ్యపురం వెళ్ళిపో. అలాగే బావా. కానీ సుబ్బు అక్కడే ఉంటాడుగా, వాడి పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి వాడు రూమ్లో లేడు.
వాడి సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు తొందరగా వెళ్ళు. అలాగే బావా. సార్ మా పేమెంట్ వెళ్ళు. వస్తాం సార్. త్రిదేవ్, నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? మా బావ సుబ్బు రూమ్లో ఒకసారి చూడమన్నాడు. నాకు లొకేషన్ పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను. సుబ్బు వచ్చేలోపు తొందరగా తాళం పగలగొట్టేసి త్వరగా మన సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి. అలాగే శ్రీవల్లి. త్వరగా పద, మనకి టైం లేదు. ఓ, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పెట్టాడా? పద వెళ్దాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.